ఉందో తనకైనంత వరకు, అంటే తను లేడు కాబట్టి బర్నీ గారు సుమన్ సపోర్ట్ చేసి ఒక గేమ్ ప్లేయర్ మీ ముందుకెళ్లాలని ఒక స్ట్రాటజీ పరంగా తీశారు. అంతేగాని బర్నీ గారు అక్కడ వచ్చి సుమన్ అన్న ఉంటే ఎవరిని తీస్తారు? బర్నీ గారిని తీసుకుంటారా? సుమన్ గారిని తీరా? ఇప్పుడు అదే విషయంలో తనూజ ఉన్నాడు, తనూజకు తీయద్దు అంటే బర్నీ గారితో దివ్యానితో ఒప్పుకోవాలి అని మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళు గట్టి ప్లేయర్లు అని చెప్పి కళ్యాణ్ కును తనూజకి ఇచ్చారు. అండ్ వచ్చి నిన్న సంజన గారు ఏడుస్తుంటే ఎమాన్యుయల్ వెళ్ళి వాదార్స్తుంటే అక్కడికి కూడా వెళ్ళి ఏం చెప్తుంది, ఎప్పుడైనా ఇలాగ వచ్చి వాదార్చావా? నువ్వు వచ్చి తనూజ గారు కొంతమంది దగ్గర స్ట్రక్ అయిపోయి మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు 13 మంది 12 మంది నా కోసమే గేమ్ ఆడాలి, నాకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉన్నాయి, నా కోసమే ఏదైనా చేయాలనుకుంటే మాత్రం బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవడం కష్టం. వాళ్ళ గేమ్ ని వాళ్ళు తర్వాత పెట్టాక గానీ, వాళ్ళు గేమ్ లో లేకపోతే గానీ మనకు సపోర్ట్ ఎవ్వరూ చేయరు. కప్పు వచ్చి ఇచ్చారు కదా, కప్పులో ఇద్దరు ఉన్నప్పుడు మన స్ట్రాటజీ ప్రకారం మనం ఆడాలి, కప్పు ఒక్కలే గెలుస్తారు. ఆ గెలిచిన టైంలో మనం తీసుకోవాలనుకోవాలి, కానీ పక్కన వాళ్ళకి నేను అంత మాట ఇచ్చాను అన్నప్పుడు కళ్యాణ్కి ఏదైతే నువ్వు ఇచ్చావు ఛాన్స్ సేఫ్ జోన్ లోని, తర్వాత నువ్వు వచ్చాలంటప్పుడు నీకు వచ్చి ఎమాన్యుయల్ దివ్యానిత్య నీకు అంత క్లియర్ గా చెప్పినప్పుడు నువ్వేం చేసావు? తిరిగి వెళ్ళి ఇలాగ అనుకుంటున్నారు నువ్వు నెగిటివ్ అవుతున్నావు అని చెప్తున్నావు. అంటే నీకు అంత కన్సర్న్, అంటే ఒకరి దగ్గర ఉండి ఒకరి దగ్గర మాట్లాడడం వేస్ట్. నీకు కన్సర్న్ ఉన్నప్పుడు నువ్వు ఒకరి దగ్గర ఉండిపో, టక్కన అయిపో, వాళ్ళతో సపోర్ట్ గట్టిగా తీసుకో, వాళ్ళతోనే గేమ్ అయినా ఏదైనా ఒక బాండింగ్ మెయింటైన్ చేస్తాడు. లేదు మిగతా వాళ్ళతో నాకు బాండింగ్ కావాలంటే మిగతా వాళ్ళతో బాండింగ్ మెయింటైన్ చేస్తూ గేములకు వచ్చేసరికి నాకు బాండింగ్ తో సంబంధం లేదు, నేను విన్ను కొట్టాలి, నేను గేమ్ ఆడాలి, నాకు బాండింగ్ తో సంబంధం లేదు, మీరు నాకు ఈ గేమ్ లేకపోతే నాకు రౌండ్ లో మీరు సపోర్ట్ చేస్తారా, నెక్స్ట్ రౌండ్ లో నేను సపోర్ట్ చేస్తానా అన్నట్టు గేమ్ ఆడాలి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.